హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృతాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఈజియెస్ట్ హలీం రెసిపీ ఏంటో చూపిస్తాను, నేర్చుకుందామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి, విత్ బోన్లెస్ కాదు, పెద్ద పీసెస్ కట్ చేయించుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేసి పసుపు అండ్ సాల్ట్ వేసి నైట్ మొత్తం మ్యారినేట్ చేసుకున్నాను. మీరు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీంట్లోకి నేను ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దీంట్లో మనం మోస్ట్లీ పచ్చిమిరపకాయలు యూజ్ చేసి చేస్తాం కాబట్టి. సో ఫస్ట్ ఇక్కడ నేను కుక్కర్ తీసుకొని అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ అండ్ పచ్చిమిర్చి వేసేసి మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో నెక్స్ట్ ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అండ్ తర్వాత తోక మిరియాలు అంటారు వీటిని, కబాబ్ చీని అని కూడా అంటారు. బయట మార్కెట్లో షాప్స్లో దొరుకుతాయి, మసాలా షాప్స్లో. ఇది మెయిన్ హలీంకి. ఇది ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అనాస పువ్వు, ఒక పెద్ద ఇలాచి అండ్ 2 మరాఠీ మొగ్గలు వేసుకున్నాను ఇందులో. దాని తర్వాత ఒక 7 లవంగాలు వేసుకున్నాను. అందులో ఒక 1/2 టీ స్పూన్ షాజీరా అండ్ నెక్స్ట్ కొన్ని మిరియాలు వేసుకున్నాను. మిరియాలు అండ్ తోక మిరియాలు మెయిన్. బండ పువ్వు వేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను కలర్ కోసం. అండ్ నా దగ్గర దాల్చిన చెక్క లేదు కాబట్టి అందులో పౌడర్ వేసుకుంటున్నాను. దాని పౌడర్ కొద్దిగా బ్రౌన్ ఆనియన్ చేసిన ఆయిల్ ఉంది కదా, అదొక పెద్ద గరిట వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసేసి, ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి మనము స్టవ్ పైన పెట్టుకుందాము. దీనికి మనం ఒక మినిమం ఒక 4 to 5 విజిల్స్ అయినా రావాలి. స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఆల్రెడీ మ్యారినేట్ అయింది కాబట్టి. సో బ్రౌన్ ఆనియన్ కోసం నేను ఇక్కడ ఆనియన్ స్లైస్ చేసుకుంటున్నాను సన్నగా. బ్రౌన్ ఆనియన్స్ రెసిపీ కావాలంటే షార్ట్స్లో పెట్టాను చూడండి. పర్ఫెక్ట్ బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేయాలో నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను. నేను ఇక్కడ ఓన్లీ స్లైసింగ్ చూపించి ఫ్రై చేయడం చూపించాను అంతే. అందులో టోటల్ డీటెయిల్డ్ స్టోరీ ఉంటుంది, మొత్తం చెక్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ బాస్మతి రైస్, ఓట్స్, శనగపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు అండ్ బాదం ఇవన్నీ తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇవి మెజర్మెంట్స్ చెప్తాను. బాస్మతి రైస్ ఏమో 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అది ఓట్స్ ఒక 2 టీ స్పూన్, శనగపప్పు ఒక 1 టీ స్పూన్, కందిపప్పు ఒక 1 టీ స్పూన్, ఎర్రపప్పు అన్నీ ఒక 1 టీ స్పూన్. అండ్ మెయిన్ గోధుమ రవ్వ, హలీంకి గోధుమ రవ్వ కావాలి మెయిన్. ఇదే ఒక 1/2 కప్ తీసుకున్నాను. దీన్ని మనం పౌడర్ చేయక్కర్లేదు, ఓన్లీ మనము ఈ పల్సెస్ పప్పులు ఏదైనా వాటిని గ్రైండ్ చేసుకుందాము. అన్నీ వేసి ఫైన్ పౌడర్ కాకుండా కోర్సుగా, అంటే బరకగా అక్కడక్కడ అవి ఉండాలి, అవన్నీ బరకగా మనము పౌడర్ చేసుకోవాలి. దీన్ని మొత్తం పౌడర్ ఫైన్గా పిండిలా పట్టించకండి దాన్ని. చూపిస్తాను చూడండి. నేను ఇందులో చూసారా, బరకగా ఉంది, మొత్తం ఫైన్గా అవ్వలేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది మనం స్టోర్ చేసి ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు కూడా. రవ్వ మాత్రం మిక్సీ చేయకండి, అలాగే ఉంచండి. సో దీన్ని కొంచెం ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసి నేను దీన్ని బాయిల్కి పెట్టేశాను. బాయిల్ అయ్యి దగ్గర పడుతుంది, కన్సిస్టెన్సీ థిక్ అయ్యాక మనము దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో దాంట్లో చూపిస్తాను. సో ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే చికెన్ బాయిల్ అయిపోయింది, దాని వాటర్ తీస్తున్నాను నేను పక్కకి. ఆయిల్తో ఉంటుంది కదా, ఆ స్టాక్ మొత్తం పక్కకి తీసి పెట్టుకుంటున్నాను. ఇది నెక్స్ట్ స్టెప్లోకి మనకి యూజ్ అవుతుంది. సో ఈ చికెన్ ఏదైతే బాయిల్ అయిపోయిందో దాన్ని పక్కన పెట్టుకుందాము. నేను ఈ పక్కన వాటర్ తీసుకున్నాను కదా, దాన్ని నెక్స్ట్ పుదీనా కూడా ఫైన్గా చాప్ చేసేసాను, నీట్గా వాష్ చేసుకొని. చికెన్ని మామూలుగా అయితే వాళ్ళు పెద్ద
కర్రతో గుటాయిస్తారు కదా, గుటాయించడం అంటే వాళ్ళు స్మాష్ చేస్తారు దాంతో. మన దగ్గర అలాంటివి ఉండవు కదా. పప్పు గుత్తితో మీరు చేసుకోవచ్చు ఓపిక ఉంది అనుకుంటే. లేదు అంటే ఇలా ఈజీ ప్రాసెస్కి వెళ్ళండి. జస్ట్ మనము చికెన్ ఏదైతే ఉందో దాన్ని బోన్స్ తోటి వేసుకోండి, నో ప్రాబ్లం. దాన్ని జస్ట్ చాపర్లో వేసుకొని ఒక 5 to 6 టైమ్స్ మీరు చాప్ చేసినట్టంటే దాన్ని ఇలా అయినట్టయితే నీట్గా ఇలా మనకి పీసెస్ లాగా సన్నగా తీగల్లాగా అయిపోతుంది. నేను 2 బ్యాచెస్ కింద వేస్తే నాకు సరిపోయింది. చాపర్లో నీట్గా గుటాయించినట్టే సన్నగా తీగలు ఎక్కడ పీస్ విరిగిపోకుండా నీట్గా వచ్చేసింది. దీనంతా ఒక బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ మనము ఇక్కడ ఫస్ట్ బ్రౌన్ ఆనియన్ చేసుకున్నాం కదా, ఆయిల్ తీసుకున్న ప్యాన్ పెట్టేసి అది హీట్ అయ్యాక అందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొద్దిగా పచ్చివాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేద్దాము. అల్లం వెల్లుల్లిపై ఇది ఫ్రై అయిపోయింది కదా. కొద్దిగా ఇందులో మనము ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. జస్ట్ కలర్ పర్పస్ వేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కారం వేసాను, అంతే సరిపోతుంది. ఇది కొద్దిగా లైట్ ఒక 2 seconds 3 seconds దాన్ని కొంచెం ఫ్రై చేసుకుని దాంట్లో ఇందాక మనము ఫైన్గా చాప్ చేసుకున్నాం కదా చాపర్లో చికెన్, దాన్ని వేసేద్దాం. వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాము. ఇందులో ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న రవ్వ పొడి అదంతా ఉంది కదా, అది ఇందులో వేసేసి మిక్స్ చేసుకుందాం. అది నీట్గా బాయిల్ అయిపోయింది. ఇక్కడ పప్పులు పలుకుగా లేకుండా చూసుకోండి, అంతే. అలా అయితే అయిపోయినట్టే. లేదు అనుకుంటే మీరు కుక్కర్లో వేసుకొని కూడా ప్రెషర్ కుక్కర్లో ఒక 1 or 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. లేదంటే కింద అడుగంటేస్తుంది. దీన్ని నీట్గా మిక్స్ చేసుకుందాం. హలీం మిక్సింగ్ ప్రాసెస్ ఉంటుందండి. ఎలా అంటే దాన్ని కర్రీ కలిపినట్టు కలపడం అవ్వదు, ఆ టెక్స్చర్ అది అలా చేస్తే. సో ఇలా స్మాష్ చేస్తున్నట్టు అంటే గుటాయించడం అంటారు కదా, అలా దాన్ని కిందికి ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలి. దానికి టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ ఇచ్చేది ఆ మిక్సింగ్లోనే ఉంటుంది. పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో మీరు మిక్స్ చేసుకోండి. నా దగ్గర అది లేదు కాబట్టి నేను దీంతో చేస్తున్నాను. చూడండి, మనము స్టాక్ చేసాం కదా, అదే చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉందో మసాలా వాటర్, అది కూడా ఇందులో మిక్స్ చేసేయండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ థిక్గా ఉంది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఆ వాటర్ వేసేస్తే ఎక్స్ట్రా మసాలాస్ ఏమన్నా ఉంటే పెద్దవి తీసేసి పెట్టుకోండి పక్కకి. నేను ఇక్కడ అనాస్ పోయి తీసేసాను. సో కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను మన టేస్ట్కి తగ్గట్టు. ఇది మరీ ఉప్పుగా ఉంటే కూడా బాగోదు, పైన మనం ఆయిల్ వేస్తాం కాబట్టి. సో ఇప్పుడు సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకున్నాక దాన్ని మిక్స్ చేయండి బాగా. చూడండి ఎలా మిక్స్ చేయాలో నేను చూపిస్తాను ఇక్కడ. ఇందులో సాల్ట్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ పుదీనా వేసుకోండి. కొద్దిగా ఒక గుప్పెడు పుదీనా నీట్గా వాష్ చేసి చాప్ చేసాం కదా, అది వేసేద్దాము. పుదీనా తర్వాత దీంట్లో మనం బ్రౌన్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఒక గుప్పెడు తీసి వేసుకుందాం. అన్నీ వేయకండి, కొన్ని తర్వాత మనం సర్వ్ చేసుకునేటప్పుడు పైన టాపింగ్స్ వేసుకుందాం. సో దీన్ని నీట్గా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి మిక్సింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి. కిందికి ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలి. కొంచెం టైం పడుతుంది, మిక్స్ చేస్తేనే కన్సిస్టెన్సీ టెక్స్చర్ అన్నీ కరెక్ట్గా వస్తాయి. ఈ మిక్సింగ్ ప్రాసెస్కి ఒక 10-15 minutes పడుతుందండి. ఇది ఓపిక్గా చేసుకున్నామంటే హోటల్ స్టైల్ హలీం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ అంటే ఆ 3 steps మనకి మెయిన్ ప్రాసెస్ అండి. ఇది ఈ టెక్స్చర్ తేవాలంటే ఇది కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ నేను నెయ్యి వేసుకుంటున్నాను.
ఈ ప్రాసెస్లోనే మొత్తం కన్సిస్టెన్సీ టెక్స్చర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. కొద్దిగా వైట్ పెప్పర్ పౌడర్ వేసాను నేను కొంచెం ఘాటు కోసం. వెడల్పుగా ఉండే గిన్నె అయితేనే మనకి మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. అందుకే ఇలాంటి ప్యాన్ పెట్టుకున్నాను నేను. చూసారా కన్సిస్టెన్సీ చెక్ చేస్తున్నాను నేను ఇక్కడ. టెక్స్చర్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా, తీగలుగా చికెన్ పీసెస్. ఇంకొద్దిసేపు అలాగే మిక్స్ చేసుకుందాం దీన్ని. మనం ఆయిల్ అండ్ నెయ్యి వేసాం కదా, ఇది సైడ్ నుంచి పైకి వచ్చే వరకు కొద్దిగా దీన్ని మిక్స్ చేసుకుందాం. మధ్య మధ్యలో గీ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి. చూసారా సిల్కీ టెక్స్చర్, మనకి ఆయిల్ ఇంకా గీ వేసాం కదా, ఆ సిల్కీ టెక్స్చర్ షైనింగ్ ఎలా కనిపిస్తుందో. టెక్స్చర్ పర్ఫెక్ట్గా అయిపోయిందండి. సో ఇప్పుడు పక్కన ఇందాక మనం వాటర్ తీసి పక్కన పెట్టాం కదా, చికెన్ స్టాక్ మసాలా వాటర్, అందులో మనము కొద్దిగా ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుందాం. కారం అండ్ కొద్దిగా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం కొద్దిగా, ఆల్రెడీ అందులో ఉంది, ఇంకొంచెం వేసుకుందాం అంతే. అండ్ ఇందులో సాల్ట్ తర్వాత ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇది వేసుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. మనకి హోటల్స్లో పైన వేసిస్తారు కదా షేర్వా, ఇదే అండి అది. కాకపోతే వాళ్ళు అచ్చంగా నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తారు, మనం అంత నెయ్యి యూజ్ చేయలేం కదా, ఇంట్లో ఎక్కడ పుట్టేస్తుంది. సో అందుకని ఇలా చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బాయిల్ అవుతుంది కదా, ఇందులోంచి ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ నేను ఈ హలీంలో వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. అది వేసుకొని మిక్స్ చేసేసుకోండి. చూసారు పర్ఫెక్ట్ చికెన్ హలీం. బయట మనకి హోటల్స్లో రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బయట మనకి ఒక్క ప్లేట్ 150-200 పైనే ఉంటుంది కదా, అదే 150-200తో చికెన్ తెచ్చుకొని మీరు చేసుకుంటే అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, వాటితో చేసుకుంటే ఈజీగా 4 మెంబర్స్ తినొచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. చాలా ఈజీ అండి, కొంచెం శ్రమ అనుకుంటే ఆ శ్రమ అంతా, ఆ టైం అంతా మనకి వర్తే, మనం కష్టపడిందంతా వర్తే ఉంటుంది లాస్ట్కి. చాలా హెల్దీ పిల్లలకు కూడా ఇది. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ చేస్తాం కదా వేసేసి, చాలా బాగుంటుంది. సో డిష్ అవుట్ చేసుకున్నాను. పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ ఇందాక చేసుకున్న షేర్వా వేసి లెమన్తో మనము సర్వ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ, టేస్టీ. అందరికీ హలీం అంటే ఇష్టం కదా. సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈజీ రెసిపీ అండి, ట్రై ఇట్ అవుట్. ఫైనల్ లుక్ ఎలా ఉందో నేను మీకు లాస్ట్లో చూపిస్తాను, చూడండి లాస్ట్ వరకు. ఈజీ అండ్ టేస్టీ హలీం, చికెన్ హలీం రెడీ. Thank you for watching. Please like, share and subscribe to Amrita's World. Thank you. Signing off. Nenu mi Amrita.